ఏం చేద్దామన్నా దేవుడు ఓర్వలే వాళ్ళ జత మంచిగా కలిసిందని నడవంతరాన్ని కూడా వాపిండు. నేను పోతే మళ్ళీ మీరు ఇద్దరు అవుతారు. అనుకో బిడ్డ, రేపు వస్తుంది పోయి ఒక్క రాత్రికి మేము ఎట్లా పండుకుంటాం పోయి. ఊకే వాళ్ళే మాటలు గుర్తుకొస్తానే. అమ్మ అని పిలుచుడు, గణేష్ గడు అమ్మ అని పిలిచినట్టు ఆ పిల్ల ఒకటే ఏడ్చుడు, ఆ పిల్ల ఆడెట్లున్నదని ఊకే. 20 గుంటల భూమి ఈ పైసలు మొత్తం ఆ పిల్ల పేరు మీద చేయాలి. ఏ తారీఖు డేట్ పెడతారో ఆ తారీఖు రోజు 10 మంది పెద్ద మనుషులు తీసుకుంటారు. 10 తారీఖు వస్తాం. కొంచెం పప్పే కలబెట్టేయి. ఈ పిల్ల తినేదాకా నన్ను ఉండపోతే కానీ నీ పని చల్లకుండా ఏం గడ్డి ఇక్కడే ఏ పురుగు పూసి వస్తుందయ్యా. ఇక్కడ అంతా గోడ పొంటి తేళ్ళు పాములు అత్త ఇటు ఏందనుకుంటాను. తిని బిడ్డ తినే. నేను తింటాగానే, నువ్వు తిన్నావానే? నేను తిన్నా. నా తిండి చల్లకుండా నిన్న వాడు వచ్చిన కాంచి నా మనసులో మనసు ఉండలేదు. వాడు ఒకటి కాకుండా ఒకటి అనిపోబట్టే ఏంది నా తిండికి ఏమైంది. నా తిండి చల్లకుండా తిన్నా ఒకటే తినకున్నా ఒకటే. ఆయన ముచ్చట విడిచిపెట్టు. ఆయన ముచ్చటింది కానీ గోళీలు వేసుకున్నావా? మాకు వేసుకున్న గోళీలు అది గోళీలు అనే చంపుతుంది, నువ్వు గోళీలు అనే చంపుతావు. చంపపోతే మన పానం ఎట్లున్నది ఏమో నేను అమ్మవాడే గట్ల తయారైంది బిడ్డ మీ మామ. ఇగో ఇది వానేషం కాదు, వానికి ఇంట్లో ఎవరో ఎగెత్తారు, అందుకే వాడు వచ్చి అడిగినట్టున్నాడు. ఎవడో ఎగెత్తే వాడు అన్నం తింటలేడు. ఆ బిడ్డ ఏంది బిడ్డ ఇది ఇట్లే అడుగుడు. అసలు వచ్చి ఏం అడుగుతాడు, ఏం కథ అంది. ఆయన వచ్చినాక చెప్తాను అంతే, నువ్వు సపడే కూకో. అవు నేను పొద్దున్నే దవాఖాన తీసుకుపోతున్నాను కాదు బిడ్డ, అత్తనండి. ఫోన్ చేసినావా నువ్వు? చేసిన అన్నం తినే ముందే చెప్తే బయలుదేరిన దగ్గర దాకా వచ్చిందే అన్నాడు. ఓబా మంచిగా తినుగా, పండ్లు పొలాలు తిను, మందులు యాళ్ళకి వేసుకోవే, ఆయనను గోసపుచ్చుకోకే తల్లి. నేనేం కోసం వచ్చుకుంటలేను అంతే, వర్రకు నాకు అన్నం చాలు. ఇక అన్నం చాలట్నే పిల్ల. నీకోసమే చూస్తాను. పొద్దున్నే అత్తనన్న వాట గింతసేపు అయింది ఏందే. కూర్చోటి ఆయన ఒక బుక్క తిని రాదు నువ్వు కూడా వద్దొద్దు కానీ తినే వచ్చిన టిఫిన్ చేసినా కానీ అయిందా నా పల్లెం దెబ్బ ఒక బుక్క తినిపోతాడు. కింద పెట్టాను, ఒక్క బుక్క తిని రాదు. వద్దమ్మా టిఫిన్ చేసి వస్తాను. అయిందా నాటు? ఏ అయింది, కాళ్ళు ఎక్కలు అయితే విపరీతంగా గుంజుతాని. అవును, ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? అగో నాట్లున్నాక ఎట్లా ఎత్తామంటావే, నువ్వు గమ్మతున్నావు. ఇక అమ్మాయి వంట పోవే, అన్ని బయటకు వంట పో. అయిపోయిందా? ఏంది ముచ్చట? ఏదో తొందరరా ముచ్చట చెప్పాలన్నా. ఏం చెప్పాలనే, చెప్తే నైజ్యత పెట్టినట్టున్నది. వాడు గణేష్ గారు చచ్చిపోయి 5 నెలలు అయితే లేదు. వాని మామ వచ్చిండు నిన్న. వచ్చి నా బిడ్డ పైసలు ఏవి, నా బిడ్డ భూమి ఏది, నా బిడ్డకు రిజిస్ట్రేషన్ చేయి, మనవరాలకు రిజిస్ట్రేషన్ చేయి, ఎంత వెళ్ళి పెట్టిపోయిండు. అంగడి చేసిండు. అందరు చుట్టుపక్కల చూస్తే నాకు ఇజ్జత్ అంతా పోయింది. నిన్న 4 గంటలకు 5 గంటలకు వచ్చిండు. ఆ పైసలట మౌనిక పేరు మీద వేయలేదు, మీ అయ్య పేరు మీద ఎట్లా వేసుకుంటాడు, అవి ఇప్పుడు మా బిడ్డ పేరు మీద, నా మనవరాల పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలి, భూమి పైసలు అన్నీ కావాలని ఎవరినో 2 పెద్ద మనుషులను తీసుకున్నాడు. కొడుకు అయ్యా అందరు కలిసి వచ్చారు. అందుకే ఫోన్ చేసినావు నేను. ఇంకా వాళ్ళ ఆ ముచ్చట కోసం ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తుతలే. ఏ అప్పటికే ఇంకొక మణి మిగిలి ఉన్నది, పోతా లొల్లు పెడితే ఇంకో 2 కూలిస్తా అని ఏమని చెప్పిన. మొత్తానికి అయితే అయిందా నాటు? ఏడైంది వాళ్ళ ఇంటికి పోయే వరకు అయితే కథం చేసిలేదు. ఆ సింటయ్య ఎట్లా మాట్లాడుతాడు అనుకున్నావు నువ్వు. ఏబట్టే అప్పుడు ఇట్లయింది, మా చెల్లె బతికి ఏం కావాలంటే మరి మా తమ్ముడు చచ్చిన మనసే కానీ మీ చెల్లె బతికే ఆగమైందా, మేము చూసుకొని అన్నావా అని నేను అన్నా. అంటే మొత్తం అవి ఏది మీ అయ్యే తింటాడు. ఇప్పుడు మా అయ్య పేరు మీద పడ్డందుకు ఆయననే తిన్నట్టు మాట్లాడతారు. మరి మాకు తెలియదా, ఈ బుజ్జికి తెలియదా? ఏమోనే బాబు, అసలు మరి మౌనికకు తెలుసు అంటవానే? ఏమో బిడ్డ, తెలుసో తెలియదో నాకైతే అర్థం అయితే లేదే. అగో తెలివందే ఉంటుందా అనే? మరి అయితే అదైతే మరి మనల్ని ఏమన్నా అనుకుంటున్నా, నేను ఏమనలే కదా. తీసుకొచ్చిండయ్యా, ఏ లోలి మాట్లాడుతాడు, మొత్తం భూమి రాయించంటాడు, ఎంత పైసలు వచ్చినాయి ఆ పైసలు కూడా. నువ్వు అకౌంట్ నీది ఎట్లా పెట్టుకుంటావు? నువ్వు గణేష్ అకౌంట్, గణేష్ పైసలు నామినికి బిడ్డను, నా బిడ్డకు రాయాలి పైసలు, నా బిడ్డకు రావాలంటే మరి వాని పెళ్లి కాకముందే నౌకరు వచ్చే. బాబాయ్కి తెలుగున్నది అట్లా, నామిని పేరు ఈయన పేరే ఉండే. ఆ ముచ్చట చెప్తాండు బాబు. నా మీద ఉంది కాబట్టి అకౌంట్ నాదే ఇచ్చిన, ఎటు పోతే నేను అన్న కూడా నయ్యా, ఇట్లా కూడా అన్న అంతలో అయితే నా కోడల పేరు మీద మా అయ్య పేరు మీద పైసలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, భూమి జాయింట్ పట్టే చేపిస్తా, నేను తీసుకుపోతానేమో అని భయపడుతున్నట్టున్నారని నాకు అనిపించింది. ఇగో ఒక్కటి నీకు తెలియదు, ఏదైనా మనల్ని అంటారే, మొదటి నుండి మనమే ముందుబడి చేస్తానం కదా, ఇక మనల్ని ఆడిపోసుకోకపోతే ఎట్లుంటుంది వాళ్ళకు?
అగో నువ్వు మనమే ఉండదంటే నా కొడుకు అంటే వేయండి మరి నా వీడియో మరి ఇప్పుడు మా అయ్యకి పరిస్థితులు ఇచ్చిపెట్టిపోవన్నా ఇప్పుడు ఆడ వేనకాడ ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం విచారించుకుంటారు మనకు తెలుస్తుందా నా తమ్ముడు చచ్చిపోయిండు నా అయ్య భాగం అవుతారని నేను ఉంటానా మళ్ళీ నేను ఇప్పుడు అట్టి మనిషినా కడుపుతో ఉంటాను ఏడుండపోతే ఏడుంటారు అది వాళ్ళకు ఉండాలి ఏదైనా అర్థం చేసుకోవాలి వాళ్ళే మౌనికకే ఫోన్ చేస్తే తెలుస్తుంది బాపు నువ్వు ఒకసారి మౌనికకి ఫోన్ చేసి మాట్లాడు ఇగో మామ ఇదంతా కాదు ఆ బుజ్జడి వెనకంజలు ఏం 100 ఊసుల్లో ఏందో వాళ్ళ ముసలిది ఉంటుంది కదా అదైతే బాగా ఎగెత్తది వాళ్ళ ఆడబిడ్డ అనే ఉంటుంది ఆడబిడ్డకి ఏం పెడతానో ఏందో నీకు లాస్ట్కి ఏం మిగిలిచారు అని ఏం చెప్పిందో ఏందో మరి అసలు నువ్వు ఫస్ట్ మౌనికకి అయితే తెలుసు నీ అకౌంట్లో పడ్డది నువ్వు మౌనికకి ఫోన్ చేసి ఏంది బిడ్డ మరి నీకు తెలియదా నా అకౌంట్లో ఉన్నది నేనేమన్నా మొత్తం తింటా అన్నా నేను అయ్యచ్చి అట్లా ఎట్లా మాట్లాడినా ఒకసారి ఈసారి ఆమెకు ఒకసారి ఒక రోజు చెప్పినా నేను మౌనిక అకౌంట్లో పైసలు పడ్డాయి కానీ ఎవరితోటి పడ్డాయి అని చెప్పక బిడ్డ ఇప్పుడే అని అన్నా దానికి తెలిసేది ఉంటే అది గీడి దాకా రాని నాకు తెలిసి దానికి తెలియకుండానే అది తిరగవచ్చు అనుకుంటావు ఇగో మా అల్లుడు వచ్చినాకనే మాట్లాడదాం అన్నయ్యా మామ కూడా గదే అన్నాడు నేను కూడా గదే అన్నా మేము ఒకటే ముచ్చటన్నాం ఇంకా పంచాయతీకి పెట్టుకుందాం నలుగురిని తీసుకొస్తాం అది ఇది అని మాట్లాడితే నేనన్నా మా చేసిన దొంగతనం ఏంది నా తమ్ముడు చచ్చి 4 వద్దులుగా చెట్టెత్తు కొడుకు చచ్చిపోయి వాళ్ళే కొండంత బాధలు ఉంటే నువ్వు పైసలని ఏ లెక్కలు వచ్చినావని నేను మాట్లాడినా ఎవ్వలైనా వాళ్ళకు నలుగురు బయట వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తారు కేవలం నింటే మానం పోతుంది అయ్యా నిన్న వాళ్ళతో ఒక టోపీ వచ్చింది వాడు ఏం మాట్లాడుతాడే వాడు ఇందుని ఆగుతలేడు చెందుని ఆగుతలేడే ఎగిరి పడతాడు వాడు ఆ పొద్దు మౌనిక పంచాయతీలు కూడా వాడే ఎక్కువ మాట్లాడు నీకు యాదుకున్నదా తెలుసు ఆడేం తెలియదు నాకు ఆడున్ను మన గణేష్ గని బామ్మర్ది అంతే వీళ్ళు దోస్తు అప్పుడు భరతులు ఎంత ఆగం చేసి వాళ్ళిద్దరే గణేష్ బామ్మర్దును ఆ టోపీ వాడు అవి మాటలు కాదా నా బిడ్డనైతే కొద్దిగా ఊకుంటా అంటే కూడా ఆయన ఇంకా రెచ్చగొట్టినట్టు కూడా ఇగో వాళ్ళతో అయ్యేది లేదు ఏం లేదు ఏదైనా ఉంటే అసలు మౌనిక ఆలోచన ఏంది మరి మౌనిక ఆలోచన లేని వీళ్ళు ఎందుకు వస్తారు అది ఆమెకి ఏమైనా ఆలోచన ఉన్నదా లేకపోతే ఆమె తెలియకుండా వచ్చి ఏదనేది నువ్వు ఒకటి ఫస్ట్ క్లారిటీగా ఫోన్ చేసి కనుక్కో ఫోన్ చేయి సరేనా నేను మౌనికకి ఫోన్ చేస్తా పో బిడ్డ ఫోన్ చేసి ఏందనేది నువ్వు నిమ్మలంగా మాట్లాడి తెలుసుకో నేను చెప్తా మళ్ళీ ఏముచ్చటైనా నాకు ఫోన్ చేయి చేస్తా మౌనికకి ఫోన్ చేస్తా మీరైతే 10 తారీఖు రోజు రాలి ఏంటిది విషయం ఏం కథ అనేది మౌనిక నాకు చెప్తుంది దానికి తెలిసి వచ్చిలా తెలియకుండా వచ్చిలా అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా సరే సరే నేను దవాఖాన చూపించుకొని మంచిగా పైలు మంచి మందులు మంచిగా వేసుకో గోసపుచ్చుకోపోయినా హలో మావయ్య హలో మౌనిక మావయ్య మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నాం బిడ్డ అత్తమ్మ మంచిగా ఉందా అత్తమ్మ కూడా మంచిగానే ఉన్నదిరా నిన్న మీ అన్నును మీ బాబు ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని మన ఇంటికి వచ్చిల్లే తల్లి ఎప్పుడు మావయ్య నీకు చెప్పేచ్చిల్లా నీకు చెప్పకుండా వచ్చిల్లు బిడ్డ అయ్యో నాకు తెలియదు మావయ్య అసలు వచ్చిన ముచ్చట కూడా తెలియదు ఇప్పుడు నువ్వు చేసి చెప్పేదాకా వచ్చి కూడా ఏమంటావు ఎరికేనా బిడ్డ 5,50,000 వచ్చినాయట కదా అవి నీ అకౌంట్లో పడ్డాయట కదా నీ అకౌంట్లో ఎట్లా పడ్డాయి ఈ భూమి ఎవరికి ఇస్తావు ఈ జాగా ఎవరికి ఇస్తావు ఇవి ఉన్నదంతా ఎవరికి కూర్చిపెడదామని చూస్తాను వచ్చిన పైసలు మా చెల్లె పేరు మీద వేయచ్చు కదా లేకుంటే మనవరాల పేరు మీద వేయచ్చు కదా అని నానాలు వెళ్ళి చేసి పోయి బిడ్డ నిన్న వాళ్ళు అవునా నాకు తెలియదు మావయ్య అసలు వచ్చినట్టు కూడా వాళ్ళు వచ్చిన సంగతో నువ్వు తెలియదు అంటాను అసలు మరి వాళ్ళు నిన్ను బదనాం చేద్దాం అనుకుంటల్లా నన్ను బదనాం చేద్దాం అనుకుంటల్లా ఇది ఏం తెలుస్తలేదే మౌనిక అయ్యో మావయ్య నేను అడుగుతా మరొక్క నిమిషం గట్ల కాదు బిడ్డ నేనేమన్నా తినటోన్నా తాగేటోన్నే ఈ పైసలు మీకు కాకుండా ఎవరికే బిడ్డ నాకు తెలియదా మావయ్య మీ గురించి వాళ్ళకంటే తెలియక వచ్చి రాచ్చు నేను మాట్లాడితే తీ మావయ్య వాళ్ళు చచ్చిపోయిన కాంచి అత్తమ్మ ఒక్కటి ఏడుస్తుంది మావయ్య మీరు బాధపడకురు మావయ్య నేను అడుగుతా ఇప్పుడు నా కొడుకే పాయే ఈ భూమి లెవెలకు ఈ జాగ లెవెలకు ఈ పైసల లెవెలకే మీకు కాకుండా ఎవరికే మౌనిక నాకు తెలియదు మావయ్య నేను అడుగుతా మావయ్య మీరు బాధపడకురు అత్తమ్మని ఏడవకని చెప్పు అసలు వాళ్ళ ఉద్దేశం ఏందట బిడ్డ భావన లేకపోయా మావయ్య నేనెందుకు భూముల జాగల గురించి కొట్లాడతా చెప్పు వాళ్ళు ఏ విధంగా వచ్చిరు అసలు మీ గురించి అర్థం కాకనే వచ్చిరు మావయ్య మీరైతే బాధపడకుర్రి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది విషయం ఏందో నేను తెలుసుకుంటా నేను ఉంటాను మావయ్య సరే బిడ్డ బాపు ఇది అప్పుడే బాత్రూమ్ దగ్గర పోపిస్తే అయిపోగా ఇదంతా డబల్ మేస్త్రి అప్పుడే స్లాబ్ పోతాడు మన బాత్రూమ్ మీద ఇక రాలేదు ఏంది బిడ్డ నిన్న మా ఇంటికి అయ్యారా మీరు పోయిను పోలీస్ స్టేషన్ దాకా పోయేస్తా అని చెప్పినా కమలపూర్ వరకే అని చెప్తీగా మళ్ళీ మా ఇంటికి ఎందుకేనా మరి అక్కడ ముచ్చట తెలిసింది అడుగుదాం పోయినాం బిడ్డ ఏంది లులిపోయినా కడకు పోయినా ఏ ముచ్చటన్నా నాకు చెప్పకుండా మా ఇంటికి నువ్వు ఎట్లా పోతావే ఇప్పుడు పోతే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావురా దాగరాదు నువ్వేందా బిడ్డ ఏమైంది మేము పైసలు ముచ్చట మేము అడుగుమని చెప్పినా నేను నువ్వు అడగమని చెప్తావు బిడ్డ నీ మంచి నువ్వు అడగమని చెప్తా చేస్తా నేను అంటే ఆయనకు తెలియదా నాకు తెలియదా బాబు తెలియదా నువ్వేంది ఆయనకు తెలియదా
ఏంది బిడ్డ గట్లా అంటున్నావు? ఇన్సూరెన్స్ పైసల గురించి అడిగితే నువ్వే నాకు తెలియదు బాపు ఏమో అంటివి. అవి తెలుసుకొని మేము అక్కడ మీ మామ ఖాతాలో పడ్డాయంటే మరి అడిగేద్దాం పోయిను. నన్ను అడగచ్చు కదా. నిన్ను అడుగుతున్నావు తెలియదు అన్నా కాదు బిడ్డ నువ్వు. నేను నిమ్మలంగా అడగపోదు నా బాపు. ఆగే బిడ్డ ఏంది ఏమైంది? అరే ఆడిపోయి పైసల గురించి అడిగిరాట. మనం ఉన్న పరిస్థితి ఏంది? వీళ్ళు పోయి అడిగేదండి. ఎవరైనా లోకం చూస్తే ఏమనుకుంటారు? మొగడు పోయి నేనుంటే బిడ్డ పైసలకు పంపిందని తుప్పు ఉంచారు. బాపు తెలియదా బిడ్డ నీ మంచి చెడ్డ? నువ్వు చెప్పాలా? అగో మామకు తెలియదానే? మామకి ఎరక బాపుకి ఎరక. మా భయం మాకుంటది. మాకెంత భయం ఉంటది బిడ్డ? నీకో బిడ్డ ఆయన వాడి పిల్ల అయితే మాకుంటదా బాధ? కాదు బిడ్డ, ఇవాళ రోజులు రేపు ఉండయి. ఎవరి మనసు ఎప్పుడు ఎట్లా మారుతో మనకు తెలుస్తుందా? మా మామ నన్ను ఏమైనా దూరం కొట్టిండా? మీ మామ నిన్ను దూరం కొట్టిన అనట్లేదు. నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే అయినా ఖాతాలు పడుతుంది, నీ ఖాతాలు పడుతుంది. మరి బాబాకి ఇవి వచ్చినాయి, రైతు బీమా పైసలు గివ్ వచ్చినాయి, ఇన్సూరెన్స్ బాబాకి పైసలు గివ్ వచ్చినాయి అని చెప్తే నీకు నిమ్మలమావు, నాకు నిమ్మలమావు. అట్లా కాదే. వాళ్ళు ఉన్న బాధ వేరు, మనం ఉన్న బాధ వేరు. మీరు ఏం ఆలోచించకుండా పైసలు కానీ పోతే ఎట్లుంటది చెప్పు? పైసల గురించి ఎవరైనా ఆలోచించారు? అస్సలు మనిషే వేయండు. ఇవన్నీ ఎందుకే మనకి ఇప్పుడు? నువ్వు బాబాబోయిన బాధలకి వెళ్ళి బయటికి రాకనే ఇప్పుడు నువ్వు అట్లా ఆలోచిస్తావు బిడ్డ. నాకు తెలుసు నీ బాధ, నాకు తెలుసు. నువ్వు బావ మీద రంతో నువ్వు ఉంటావు. నేను అట్లే మా జీవితాంతం ఉండలేను కదా. నీ భవిష్యత్తు, నీ బిడ్డ భవిష్యత్తు చూసుకోవాల్సింది నేనే కదా. నాకు బాధ్యత లేదా? నువ్వు మళ్ళీ పొద్దుపడిచిన కాంచి దేవుడు నేను తీసుకుపోయి నిన్ను మళ్ళీ దూర ప్రయాణం చేయించేది నేను కాదా? నీ భవిష్యత్తు ఏంది, నీ బతుకేంది, నీ అసలు నీ పరిస్థితి ఏందని సంగతి నాకు రోజు దమదమ. నాకు రాత్రిపూట నిద్ర పట్టలేదు బిడ్డ నీ గురించి ఆలోచిస్తే. నువ్వే పిల్లవన్నీ నీకు చిన్న పిల్ల పుట్టే మా 5 నెలల గుడ్డ ఎట్లా పెంచి పెద్ద చేస్తావు? అంటే బతుకుతేరు ఆధారం లేకుండా మన తాడుబొంగురం లేకుండా బతుకుతాం బిడ్డ మన భూమి మీద. నేను ఆయన మీద బావ మీద గొడవ పోలేను, మీ మామ మీద గొడవ పోలేదు. కాకపోతే పూర్తి వివరాలు కొంచెం తెలుసుకుందాం అనిపోయినా. ఆయన అట్లా ఇట్లాంటిది నన్ను ఆయన ఎగిరేసిండు. ఓ పెద్ద మనిషి కూడా తీసుకొని పోయినా. అరే తల దగ్గర తిరుగుతాను. బాబు మాట్లాడితే బాబు మీదకే మాట్లాడతాను, అమ్మ మాట్లాడితే అమ్మ మీదకే మాట్లాడతాను. పెద్ద మనుషులని బాపుని మేనప్పుడు మీ ఆడబిడ్డ ఏం మాట్లాడిందో తెలుసా? మీ మామని మీ ఆడబిడ్డ ఇద్దరు ఒకటై ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. ఏం తెలియకపోతే వాళ్ళు తెలుసుకోవడానికే వెళ్ళి కదా. నువ్వు ఇప్పుడు బాధలు ఉన్నప్పటికీ నీకు ఏం తెలుస్తలేదే. బాబుకు లోకం మీద ఏం జరుగుతుందో తెలియదా అని నీ గురించి మంచి చెడు ఆలోచించి అక్కడ పోయి మాట్లాడడానికి వేయండు. నువ్వు చెప్తే అర్థం కాదు, ఏం కాదు. మీ ఆడబిడ్డ మీ మామ మాట్లాడిన మాటలు ఏంటంటే మాకే ఎంతో బాధ అనిపించింది. నువ్వు ఆగరా ఊరుకోకరా. దాని అంజలి ఉన్నది జరాన్ని దండం పెడతా. బాబు తెలియదా బిడ్డ? మేము నీ గురించి ఎట్లా ఆలోచిస్తాం మాకు తెలియదా? మేము కానీ ఇంత పెద్దోళ్ళ చేసి నీకు అయ్యకిస్తే నడవంతరానికి అట్లాయే. మా భయం మాకుండదా? ఇప్పుడు ఆయన అకౌంట్లో పడే పైసలు ఆయన అకౌంట్లో పడితే మాకు నిమ్మరం ఎట్లా అవుతుంది? నీ బిడ్డ పేరు మీద నీ పేరు ఉంటే మాకు నిమ్మరం ఇయ్యనని చెప్పిర్రు అమ్మ. ఇయ్యనాడు కాదు బిడ్డ. ఒక మాట బాబుకు ఫోన్ చేసి చెప్తే బాబు పోకపోవు కదా అక్కడికి. అరే అక్కడ పరిస్థితి ఎట్లున్నదో చెప్పేది ఉంటే నాకు చెప్పపోదురా? అరే గట్లా అనుకుంటా బిడ్డ. మేము అన్నం కాదే, మా భయం మాకుంటుంది. బాబు ఎంతమందిని చూస్తలేడు బయట. ఎంత మంచోళ్ళు అయినా ఎంత అయినా దేని దానికే ఉంటుంది బిడ్డ. అంటే ఇప్పుడు నన్ను ఎల్లగొడతా అని చెప్పిండా, లేకుంటే మీ బిడ్డను మీ ఇంటికాడ ఉంచుకోరని మాట్లాడిరా? మేము అంటలేము అట్లా, మేము అంటలేము. మరి మీరు ఎందుకమ్మా ఇంత తొందర పడతారు? మీరు ఎందుకు వేరు పడతానంటే నిన్ను అక్కడ ఒక్కదాన్ని వస్తావా? నీకు ఇంత పిల్ల, నీ పిల్లలు నిన్ను అక్కడ ఉంచుతావా? మాకు నమ్మకం ఉంటుందా? వయసు పిల్లవు నువ్వు. అంటే నేను మా అత్తగారి ఇంటికాడ ఉండాను. నేను నన్ను మా అత్తమ్మ చూసుకోరా? ఉంచాం. అమ్మా నువ్వు ఎట్లా బిడ్డ? కోటి వరాలు పోసినా కోడలు బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసినా అల్లుడు కొడుకు కాదంటారు బిడ్డ. ఇప్పుడు బావలు ఏడాడ నువ్వు ఒక్కదాన్ని ఎట్లుండగలుగుతావు? నన్ను మా అత్తమ్మ వెళ్ళేసిరా? నేను వాళ్ళకి భారమైనా వాళ్ళు వెళ్ళేసినా మేము అనట్లేదు. మా బాధ ఒక మాట మంచిగా గుర్తుంచుకో. నువ్వు అంబాడే వయసులో అంబాడుకుంటా నీళ్ళ సంపు కాడికి పోతే నా బిడ్డ హౌస్లో పడుతుందని మీ అమ్మ ఊరికి వచ్చి దుబ్బెల్లో పడ్డది. నీకు తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పెంచి పెద్ద చేసుకుంటే మంచి అలా ముందుకు పెంచిన మళ్ళీ మాకు అదే కథ మాకు అవసగిదే. నీ గురించే మేము ఆలోచించే ఆధారం ఊకి మా గోసంతా నీ గురించేనే. నిన్ను కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నాం మేము. వెళ్ళి అవ్వ చెప్తున్నావు, అయ్యే చెప్తున్నావు, ఎవరు చెప్తుంటవే? ఈ ఉడుకు మీద ఎవరికన్నా చేతులు పెట్టరంటే నా ముచ్చట ఇంటలేవు అవుతుంది. నువ్వు ఇంకోసారి అట్లా అనుకున్నానమ్మా. నేను చెప్తాను మంచి మాట కొద్దికి. ఏందే ఉడుకు రక్తం మీద ఏం చేస్తావే? నాకు పెళ్లి చేసుకొని ఇంకో సంవత్సరం చేసుకునేటట్టున్నాను నేను. అట్లా కాదు, ఉన్న కాడ కూర్చుకొని పోయినాక తెలుస్తుంది నీ సంగతి. ఏమన్నా కానీ నేనంటే నీకు అర్థం అయితలేదు. పెళ్లి గిల్లిలు అని చెప్తే సాగున్న సత్తగా నీ ఇంట్లో ఉండనే ఉండ. నేను నా మాట నువ్వు ఇంటలేవు, నీ బిడ్డ ఇంటలేదు. ఓ కాదే ఆగాను వాళ్ళు కాదు బిడ్డ. నీకు అంతే బాగా కోపం వస్తుంది కానీ ఇక లారోడు ఎవడో తెలియపోయా మాకు. ఆ పోలీస్ స్టేషన్లో కేసు సంగతి తెలియపోయా. ఆ లారోడ్ ఇన్సూరెన్స్ వస్తుందా? ఈ రైతు బీమా ఇన్సూరెన్స్ వస్తుందా? ఈయన చేసుకున్న నౌకర్ ఇన్సూరెన్స్ వస్తుందా? ఏది తెలియకుండా మా మనసు ఎట్లా మనం ఉంటుంది బిడ్డ. గింత అధ్వానం చేసింది మీ మామమ్మలా కాదు బాపు. వాళ్ళు ఉన్న బాధలకి వాళ్ళు కొడుకుని పోగొట్టుకున్నారని మీరు పోవాలి. ఏం చెప్తాడో చెప్తారనే బాబు. మీరు వేసుకొని చేయాలి. అల్లుడు గట్లనే ఎత్తండానే. ఆ కొడుకన్నా మరి బాబాయ్ గిటు పోతుందా, పోలీస్ స్టేషన్ పోందా, లారం దగ్గర పోందా? నీ ఎవరైనా తెలిసిన 4 పెద్దవాళ్ళు తీసుకురా బాబాయ్ అని ఆ కొడుకన్నా అనకపోయినా నాతో అట్లా చెప్పారు బాబు. బిడ్డలు ఇచ్చిన తండ్రివి నువ్వే పోయి కాలకాడు ఉన్నట్టు వేయాలి కానీ వాళ్ళు వచ్చి నీకు ఎప్పుడు పని
చెప్పరు వాళ్ళు ఉన్న బాధకు మీరే చేసుకోవాలి మనం కాళ్ళ కాడలో బిడ్డ అసలు ఏమైనా వాళ్ళని నేను కెత్తాంది నువ్వు ఆగరాదే నువ్వు కూడా తాపుకోసారి మాట్లాడతావేమే నువ్వు పుల్లలు పెట్టకు చూసుకుంటూ బరువు అయితే నన్ను వెళ్ళగొట్టు నేను మా అత్తగారింటికి పోతా ఎందుకు పోతావు బిడ్డ బరువు అవుతావా మళ్ళీ పెళ్ళి అంటే మీరు పెళ్ళి అంటే మాత్రం నేను ఇక్కడ ఉండనే ఉన్నా నేను మా అత్తగారింటికి పోతా ఎటు పోతావు బాబు నేను మంచి మడకో చెప్తున్నా మీ మంచి మడతోడి నన్ను దింపిరారి లేదంటే నేను వెళ్ళిపోతా మాకు బరువు బిడ్డ నువ్వు మాకు బరువు బయట అయ్యో దేవుడా ఆగు బిడ్డ బాబు చిన్నప్పటి దాన్ని మనం చూడనే పడతాం చెప్తే వినేటట్లేదు నువ్వన్నా దాన్ని తీసుకుపోయి తోలుతా అది మంకుదురా అదే చెప్పినట్టునే నేనే తీసుకుపోయి తోలుతారా మొన్న వాళ్ళ మామ దగ్గర పోతివి ఓ ఇద్దరు పెద్ద మనుషులు తీసుకొని పోతివి 10 తారీఖు పంచాయతీ కత్తా అని చెప్పేవి ఇప్పుడు మళ్ళీ నీ ఏ ముఖం పెట్టుకొని తీసుకుపోయి తోలు రావాలరా నా ఇంటికాడ బోలేదని తీసుకుపోయి తోలు రాను నేను దూరస్తారా నాకేం అవసరం ఒక్కతే పోతాను దాని ఇష్టం ఇష్టం నీకోసం కాదే బుజ్జి మేము చేసేదంతా నువ్వు వచ్చాక మేమేమని కోసమే బతికి దండం చింటూ కిట్టుగా ఆటో కన్నా ఫోన్ చేసి తోలు రేపు మంకుదురా అయినది రాది పెడతా చిన్నప్పటి నుంచి మంకు పట్టు పట్టేది రాది కిట్టుగా ఆటో కన్నా ఫోన్ చేయి చేసే కథనే దాని పెళ్లి దానికి ఇప్పుడే దాని మీద పెళ్లి పడితే అది అదే మనసులో పెట్టుకొని ఇరుంటే పెళ్లి చేస్తారని నా తన ఇంటికి పోవట్టే తలకే చూసే జనం అనుకుంటారా దాన్ని మన ఇంటికాడ భూమి లేక వాళ్ళ అత్తారు ఇక్కడ దగ్గర నా మాట ఏమనుకుంటారు ఇప్పుడు ఏం మాట్లాడతాను అందరే నువ్వు నీకు పెళ్లి పిచ్చి పడ్డది ఏమిటికి ఏడుతానే చెప్తా అంటే చూడంగా చూడాలన్నట ఏమో బాగా నేర్పుతానేమే మళ్ళీ అట్లా మాదంటే ముదివినికి అంటే మళ్ళీ అదే వస్తుంది ఏమో బాగా చేస్తాను అయ్యో చెట్టు కింద ఉన్నవారా బిడ్డ ఏంది బిడ్డ మొన్న మందలు వేయడానికి అత్తే ఏడ్చుకుంటూనే ఉన్నావు ఎప్పటికీ గిట్లనే ఏడ్చుకుంటుంటావా స్టూల్ తెచ్చుకొచ్చిందమ్మా బాబాయ్ లేడు బాయికాడి వేండు తాళం చేయించిపోతానని వచ్చిన బ్యాంకు పోతానని వచ్చిండ్రా బ్యాంకు పోతున్నా కాదు కానీ నువ్వు ఒక్కదాని ఉంటే గివ్వే ఆలోచనలు వస్తాయి ఊకే ఏడ్చుకుంటుంటే ఎట్లా చెప్పు ఏం చేయమంటావు చిన్నమ్మ ఆ దేవుడు మాకు ఏడిపే మిగిలిచ్చిండు మర్చిపోదామంటే మర్చిపోబుద్ది అవుతుందా ఆ లారీ పాడుగా నా తమ్ముని గండ అని వచ్చినట్టుంది వాడు చిన్న పోరడా ఎట్నో మర్చిపోయి ఉండడానికి మర్చిపోవాలి బిడ్డ మరి ఎట్లా నువ్వు ఉత్త మనిషి సుత కాదు నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే పాప మంచిగా ఉంటుందా ఆ దేవుడు నిజంగా లారీని వాని గండాన్నే రప్పించినట్టున్నాడు ఆ డ్రైవర్ గడు మంచిగా తోలితే ఇవాళ నా తమ్ముడు చచ్చిపోకపోవు చెట్టెత్తు కొడుకు కనబడినప్పటి నుంచి మా అయ్య ఆగమవుతాడు మా అయ్యకు ధైర్యం చెప్పడానికి నాకే ధైర్యం సరిపోతలేదు చిన్నమ్మ చిన్నప్పుడు బడికి పోతే నన్ను బల్లె ఎవ్వరు ఒక్క మాట అన్నా కూడా వాడు నాకు తమ్ముడే కానీ అన్న కంటే ఎక్కువ ధైర్యంగా ఉండి ఎవ్వరితోనే ఒక మాట అననిచ్చేటోడు కాదు నేను ఎన్నడూ బడికి పోదామన్నా నన్ను వాడే తీసుకొచ్చే తప్ప నన్ను ఒక్కదాన్ని పంపించింది లేదు మా అమ్మ బాబు చేనుకాడికి రాబిడ్డా అని అన్నా కూడా అక్కెందుకే ఎండలు అక్కేం చేస్తుంది నేను అత్త పానాడు పని చేసుకుంటే చదువుకున్నాడు తప్ప నా తమ్ముడు ఎన్నడూ నన్ను ఏనాడు మాట అన్నది లేదు అంతేందుకు నీ అల్లు నేను లొల్లి పెట్టుకున్నా కూడా నన్నే ఊకో అక్క అనేది కానీ ఆయననైతే ఒక్కరోజు ఒక మాట అనలే వాడు బావతో నేనాడు లొల్లి పెట్టుకున్నది కూడా లేదు మేమిద్దరం లొల్లి పెట్టుకున్నా కూడా బావనొక్క మాట అననిచ్చేటోడు కాదు ఆయన ఎక్కడ అలిగి మళ్ళీ ఇంటికి రాడో అని మనసులో పెట్టుకొని ఊకోయ అక్క అని మాట్లాడేది నా తమ్ముడు ఎన్ని విధాలుగా నాకు ధైర్యం చెప్పను అన్నీ చెప్పాను ఇప్పుడు నాకు ఎవ్వరు ధైర్యం చెప్పాలి చిన్నమ్మ నాకు ఎవ్వరు ధైర్యం ఉంది చెప్పు ఎట్లా మర్చిపోవాలి నా తమ్ముడిని ఏం చెప్తావు బిడ్డ మరి మర్చిపోవాలి ఆ దేవుడు నాకు కాన్పించిండని సంబరపడన్నో కొండంత ధైర్యంగా ఉండే నా తమ్ముడు దూరం అయిందని బాధపడున్నో నాకు అర్థమైతలేదు చిన్న ఏడవకు బిడ్డ మరి ఏం చెప్తావు ఎన్ని రోజులు అని ఏడ్చుకుంటుంటావు చెప్పు పాప కోసం అయినా నువ్వు తినాలి మందులు వేసుకోవాలి ఊకేడవద్దు బిడ్డ హాస్పిటల్ పోయినవారా ఏమన్నారు డాక్టర్ పాప మంచిగా ఉన్నదని చెప్పిందా పాపం నిన్ననే హాస్పిటల్కి పోతే మేడం ఉండి పాప మంచిగానే ఉంది కానీ నువ్వు కొంచెం వీక్ ఉన్నావు అని చెప్పి మాట్లాడింది మందులు ఇచ్చింది
ఏడ్చుకుంటూనే ఉంటేవాడు అన్ని రోజులు. తిన్నవా? తింటే మంచిగా ఉంటుంది, వీక్ ఉన్నవని చెప్పారా డాక్టర్లు? మరి 5 నెలలు పడ్డాయి అని చెప్పింది. మంచిగా ఉన్నదని చెప్పింది కదా పాప. అయితే మంచిగా ఉంటుంది, స్కానింగ్ కూడా చేయించిండు. బేబీకి ఏ ప్రాబ్లం లేదు, కానీ నువ్వు బాగా వీక్ ఉన్నావమ్మా, కొంచెం మంచిగా తినాలి. బాధలు ఉన్నావు కరెక్టే, కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. తిని మందులు వేసుకోవాలి బిడ్డ. మరి అల్లుడు వస్తాను. కూర్చోవద్దాం కూర్చో. ఏంది మళ్ళీ ఎడతాను ఇక? చిన్నమ్మ వచ్చి మందులు ఇచ్చేవారు. ఏం చెప్పాలత్తమ్మ ఎంతో నవ్వుకుంటలేదు. కాదు, పొద్దుగానే కాలు గుంజానే గవర్ అవుతుందంటే డాక్టర్ దగ్గర పోతే ఓఆర్ఎస్ తాపి బిడ్డ అని చెప్పిండు. ఉత్త మనిషి కాదు కాదు బిడ్డ నువ్వు. చెప్తా అంటే అర్థం కాదు, ఊకే అదే ఆలోచన. ఏంది ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇక నీ చుట్టూ తిరిగన్నా నువ్వు ఆడేస్తానవని 4 రోజులు ఈడ నిమ్మలంగా ఉంటావంటే ఈడొస్తే గిట్ల ఏడవబడితే బిడ్డ. ఎట్లా గిట్ల ఏడితే? ఇప్పుడు నాకు ఇటు పనులు చేయలేక అటు అందలేక నేను ఎటని తిరగాలి చెప్పత్తాం. ఇట్లా ఏడుచుకుంటుంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటే తిరిగానా నేను? నువ్వు మంచిగా ఉంటేనే ఆడ అమ్ములను మంచిగా చూసుకుంటాడు, నిన్ను మంచిగా చూసుకుంటాడు. ఎంత చెప్పినాక ఇట్లా చేస్తాంది. ఇప్పుడు 5 నెలలు పడ్డాయి. ఇక శ్రీమంతం గురించి ఎట్లా ఏందని అయ్యగారిని అడుగుదామంటే ఇక ఈమెనో ఒకటే పాట పాడుతుంది. నాకే శ్రీమంతం వద్దు. గట్లా శ్రీమంతం వద్దంటే ఎట్లా బిడ్డ? ఎప్పుడు జరిగే ముచ్చట అప్పుడు జరగాలి. నా తమ్ముడే కనబడక గిన్ని రోజుల నుంచి ఎడతాను, ఇంకా నేను శ్రీమంతం చేసుకోనా? శ్రీమంతం సంబరం ఉంటే చేసుకుంటారా బిడ్డ? అల్లునికి ఎవరు ఉన్నారు? నా భార్యకు శ్రీమంతం చెయ్యాలి, ఒడి నింపాలని ఆయనకు ఉండదా? నాకు అద్దు చిన్నమ్మ. అద్దంటే ఎట్లా? నిన్న నుండి గదే పాట పడుతుంది. ఇప్పుడు చేసే టైంలో వేయాలి, కానీ ఇష్టం ఉన్నట్టు వద్దు వద్దు అంటే ఎట్లానండి? ఎప్పుడు నా సంబరానికి అనద్దు బిడ్డ, చేసుకోవాలి. సరే ఏదో బాధ కాక అయింది, ఏమని చేసుకోవాలి ఎప్పుడు చిన్నమ్మ? గట్ల కాదు బిడ్డ, చిన్నగా నన్న ఒడి నింపుకో, ఇంట్లో మందం చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఏది వద్దు చిన్నమ్మ, నా మనసు మంచి లేదు. అంతలా అయితే 9 నెలలు చేసుకుంటది. 9 నెలలు పెట్టుకుంటారా బిడ్డ ఎవరన్నా? ఇప్పుడు నింపుకుంటేనే పలారాల స్పర్శని బిడ్డకు తాకుతుంది. బిడ్డ బాధపడకు, అల్లుడిని బాధ పెట్టకు. ఒకరోజు మంచి రోజు చూసుకొని మీ అమ్మ నాన్నని తీసుకొచ్చి 5గురిని తీసుకొచ్చి పలారాలు నింపుకోవాలి. నాకు బ్యాంక్ టైం అవుతుంది, పోతే బిడ్డ. బాబాయ్ అత్తే తాళం చెయ్యి. సరే చిన్నమ్మ. అమ్మ బాబుకి ఇప్పుడు ఏమని చెప్దాం? ఏం లే, ఉన్నావా అని ఇట్లా ఇగరా కోడలను పొట్టి తత్తాలే ఒక్క తత్తంది బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది ఇక మంచి రా తల్లి. ఓమ్మా ఏంది? ఏంది బిడ్డ ఇంత ఆగమాగం వచ్చినాయిందిరా తల్లి? అన్ననన్న బాబునన్న దించమన్నావా బిడ్డ? లేకుంటే ఒక ఫోన్ చేస్తే నేనన్నా తీసుకొద్దు కాదే తల్లి. ఏంద్రా ఏం తల్లి ఎందుకు ఎడతాను? వెళ్ళే ఏంది బిడ్డదే? మావయ్య, మా అన్న మా బాప వచ్చిన ముచ్చట నాకు తెలియదు. తెలియకుంటే తెలియకపోయాను. పైసలు ముచ్చట కూడా నాకేం తెలియదు. వాళ్ళు వచ్చి అడుగుతారని కూడా నాకు తెలియదు. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నాకేం చెప్పలేదు. నేను ఇంత తొందర వాళ్ళకి భారం అయిపోతాను, నాకు అర్థం కాలేదు మావయ్య. లే బిడ్డలే, నువ్వు వాళ్ళకి భారం అయితే నాకు భారం అనే తల్లి. నా కొడుకు అయినప్పటి నుంచి కొడుకు అయినా నువ్వే, బిడ్డవైనా నువ్వేనే తల్లి. నువ్వు ఏమని చూసుకుంటే నేను బతుకుతాను కాదే. మేము మా బతికే మీ ఇద్దరి కోసమే తల్లి. నన్ను మీకు భారం అనుకోకూరి మావయ్య. ఏనాడు అనుకోలేదు బిడ్డ, నువ్వు నాకు భారం అయింది. అసలు ఏం జరిగింది బిడ్డ? ఏడవకుంటే చెప్పే, ఏమైంది బిడ్డ అసలు చెప్పుగా. అక్కడ మా నాన్నమ్మ, మా బాపు, మా అన్న వాళ్ళు మనిషికో మాట ఎట్లా పడితే అట్లా అంటే నేను ఆ రోజు లొల్లి పెట్టుకున్నా. ఒక రోజు కూర్చుండి మాట్లాడితే కూడా బాగానే లొల్లి పెట్టుకున్నా. ఆ రోజు నుంచి నాకు ఇక మళ్ళీ మాట తీయలే. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిరని మళ్ళీ నువ్వు ఫోన్ చేసేసరికి నాకు గుండెలు వలిగిపోయినట్టు అయిపోయినాయి మావయ్య. నువ్వు మొన్న బుజ్జి పోతాంటే నా పానం కలకల అన్నదే. ఇంట్లో దోలాలంటే నా పానం ఒప్పలే, కానీ వాళ్ళకి ఇట్లా అయిన మాట కాని మాట అంటారని అనుకోలేదు మౌనిక. నేను నాకు ఎందుకే, నాకు ఎవరైనా నాకు ఒక్క మనవరాలది నువ్వు. నా పేరు మీద ఉండే ఆస్తి మొత్తం మీ ఇద్దరికే రాతనే, మీరు నాకు భారం అనే తీగకి పిందె బరువు అవుతుంది ఆ బిడ్డ. నా కొడుకు పోయిండు, నా కొడుకు నీ లోపల చూసుకుంటాను నేను నా కొడుకును. అవో మీ ప్రతిబింబమే, నా కొడుకు ప్రతిబింబమే ఇవ్వలే మావయ్య. నాకు ఏ ఆస్తి ఏ పైసలు వద్దు, తండ్రి తల్లి లెక్క మీరే చూసుకోరు మావయ్య. నాకు గంతే. నేను మీతోటే ఉంటారమ్మా. బాబా మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నాడో నేను అట్లా చూసుకుంటా. నేను మీతోటని మిమ్మల్ని చూసుకుంటేనే అక్కడ బాబా ఆత్మ శాంతిస్తుంది. మాకు కావాల్సింది కూడా గంతే బిడ్డ. నేను విడిచిపెట్టి మాకు అసలే ఉండబుద్ధి అయితే లేదే బిడ్డ. నేను ఆడున్నా కానీ నాకు మీ సైడ్ కొట్టుకున్నది అత్తమ్మ పానం అంతా. మాకు ఎరికే, నేను మమ్మల్ని ఎట్లా చూసుకున్నావు ఎరికే, మేము నిన్ను ఎట్లా చూసుకున్నది కూడా ఎరికే బిడ్డ. నేను నిన్ను దూరం చేసుకుంటున్నా, నేను నా కొడుకు పోయిన కాంచి నా కొడుకుని చూసుకుంటాను నేను నీ లోపల. నన్ను అయితే భారం అనుకోకుర్రి మామయ్య. కొడుకు అనుకుంటాను బిడ్డ, మీరు ఏడవకుర్రి. మీరు ఇన్నే ఉండాలి కానీ వేడికి అసలు పోవద్దు. ఇన్ని ఏడికి తోలమౌనిక ఇట్లా మాట్లాడతారని అనుకున్నావా బిడ్డ? 10 రోజులు తీసుకుపోయి ఉంచుకుంటే ఏదో తాగు తప్పినట్టు అవుతుంది అని తోలినాం, కానీ లేకుంటే తోలుతావా మేము?
ఇదే ఆ పిల్లనిటి అన్నం వేసుకురాపో ఎప్పుడు తిన్నదో బిడ్డ ఏం కథపో కడకపో బిడ్డ కడకపో బంగారు తల్లి ఏందమ్మా ఏంద్ర తల్లి ఓ అమ్మా మీసాలు వీక్తందరు అబ్బు నీకు తాత గుర్తు రాలేదు 10 రోజుల నుంచి గాయ ఏడవ తల్లాడా అమ్మా